ఐపీఎల్ అంటేనే ఒక ఎగ్జైట్మెంట్. ఐపీఎల్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్. కానీ ఐపీఎల్లో ఒక ఎమోషన్ ఉంటే అది చెన్నై సూపర్ కింగ్స్. ఎల్లో జెర్సీ చూస్తేనే స్టేడియంలో ఎనర్జీ వేరే లెవెల్కి వెళ్తుంది. ఈరోజు మనం చెన్నై సూపర్ కింగ్స్ కంప్లీట్ జర్నీ స్టార్ట్ నుంచి కంబ్యాక్ వరకు డీప్గా ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎంతమందికి చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ అనే టీం ఫామ్ అయింది. టీం కెప్టెన్గా ఎంఎస్ ధోనీని సెలెక్ట్ చేశారు. అప్పటికి ఆల్రెడీ ఇండియాకి T20 వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్. చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ నుంచి బలమైన స్క్వాడ్తో ఫీల్డ్కి వచ్చింది. హెడెన్, హస్సీ, రైనా లాంటి లెజెండ్స్తో చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ ఫ్యూ సీజన్లో కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేసింది. 2010లో ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. తర్వాత 2011లో బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్ అయ్యింది. ధోనీ కెప్టెన్సీలో కామ్ డెసిషన్ మేకింగ్, లాస్ట్ ఓవర్లో ఫినిషెస్ ఫ్యాన్స్కి లైఫ్లో మర్చిపోలేని మూమెంట్స్ ఇచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ అంటే జస్ట్ క్రికెట్ కాదు, అది ఒక కల్చర్. విజిల్ పొడు అనే స్లోగన్ ఫ్యాన్స్ని యునైట్ చేసింది. చెన్నై క్రౌడ్ అంటే లాయల్టీ, వరల్డ్లో బెస్ట్ అని చెప్పొచ్చు. విన్ అయినా లాస్ అయినా సపోర్ట్ ఆల్వేస్ సేమ్. చెన్నై సూపర్ కింగ్స్ హిస్టరీలో డార్కెస్ట్ ఫేజ్ 2 years బ్యాన్. ఫ్యాన్స్కి ఇది బిగ్గెస్ట్ షాక్. ఐపీఎల్లో సిఎస్కే లేకుండా సీజన్స్ జరిగాయి, కానీ ఫ్యాన్స్ నమ్మకం మాత్రం ఒకటే, చెన్నై సూపర్ కింగ్స్ స్ట్రాంగ్గా కంబ్యాక్ అవుతుందని. కానీ చెన్నై సూపర్ కింగ్స్లో టీంలో చాలామంది అనుభవం ఉన్న కొంచెం వయసు ఎక్కువైన ప్లేయర్లు ఉండటం వల్ల సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్కి గురయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్లపై ఎక్కువగా ఆధారపడుతుంది. వాళ్ళు ప్రెషర్లో కూడా కామ్గా ఆడగలరు. కొన్ని సీజన్స్లో కామెంటర్స్, అదర్ టీమ్ ఫ్యాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని డాడీస్ ఆర్మీ అని పిలిచారు. అంటే సీనియర్స్ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్న టీం అని. మొదట్లో ఇది ట్రోలింగ్లా వాడిన తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ చాలా విజయాలు సాధించడం అందరినీ సైలెన్స్ చేసింది. 2 years బ్యాన్ తర్వాత 2018లో చెన్నై సూపర్ కింగ్స్ కంబ్యాక్ ఇచ్చి అదే ఇయర్ ఛాంపియన్స్ అయ్యారు. కంబ్యాక్ సీజన్లో ట్రోఫీ గెలిచింది. ఇది ఐపీఎల్ హిస్టరీలో బిగ్గెస్ట్ స్టోరీస్లో ఒకటి. చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత 2021లో మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్ ఏంటో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సత్తా చాటారు. 2021లో మళ్ళీ ఛాంపియన్స్ అయ్యారు. అంతేకాకుండా మళ్ళీ 2023లో అందరినీ షాక్కి గురిచేసి ఓడిపోవాల్సిన టీం గెలిచింది. అయితే ఈ మ్యాచ్ ఐపీఎల్ హిస్టరీలోనే 2 రోజులు జరిగింది. జీటీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లో జరిగింది. అప్పుడు జడేజా విలువేంటో అందరికీ అర్థమైంది. మ్యాచ్ గెలవాలంటే 2 బంతుల్లో 10 పరుగులు కావాలి. అందరూ చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోతుందని అనుకున్నారు, కానీ రవీంద్ర జడేజా మాత్రం మ్యాచ్ని గెలిపించాడు. ఆ రోజు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్కి లైఫ్లో మర్చిపోలేని రోజు అని చెప్పాలి. 5th టైం ఛాంపియన్స్గా నిలిచారు. ఎంఎస్ ధోనీ అంటే చెన్నై సూపర్ కింగ్స్ సోల్. కూల్ కెప్టెన్సీ, మ్యాచ్ ఫినిషింగ్ స్కిల్స్ మరియు ప్రెషర్ హ్యాండ్లింగ్ ఇవన్నీ చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్కి మెయిన్ రీజన్. ఫ్యాన్స్కి ధోనీ అంటే ఎమోషన్, తల అని నేమ్తో పిలుస్తారు. ఎంఎస్ ధోనీకి ఫస్ట్ నుంచి రైట్ హ్యాండ్గా ఉన్న సురేష్ రైనాని చిన్న తల అని, ఇంకా రవీంద్ర జడేజాని తలపతి అని, ఇలాగ నిక్ నేమ్స్తో పిలుస్తారు ఫ్యాన్స్. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్లో ఒకటి. జరిగిన 18 సీజన్స్లో 10 సార్లు ఫైనల్స్కి తీసుకొని వెళ్ళి 5 సార్లు ఛాంపియన్ చేసిన ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోనీ. ఇప్పుడు ఫ్యూచర్ గురించి థింక్ చేసి యంగ్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇవ్వడంతో చెన్నై సూపర్ కింగ్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయాయి. తర్వాత ఎక్స్పీరియన్స్ని యూజ్ చేయడంతో బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. ఫ్యూచర్లో ధోనీ రిటైర్మెంట్ తర్వాత కూడా చెన్నై సూపర్ కింగ్స్ లెగసీ కంటిన్యూ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ అంటే జస్ట్ టీం కాదు, అది ఒక ఎమోషన్, ఒక ఫ్యామిలీ. మరి చెన్నై సూపర్ కింగ్స్లో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ. విజిల్ పొడు.